హలో అందరికీ, నేను మీ వైష్ణవి. వెల్కమ్ బ్యాక్ టు వైష్యూస్ రెసిపీ బుక్. ముందుగా మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, అలాగే పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఈరోజు వీడియోలో 2 రకాల బిస్కెట్స్ని బేకరీ స్టైల్లో ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో బటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1/4 కప్ బటర్ని యాడ్ చేస్తున్నాను. బటర్ కన్సిస్టెన్సీ వచ్చేసి ఇలా ఉండాలి, సాఫ్ట్గా. డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో నుంచి తీసిన బటర్ని అస్సలు వాడకండి, అనేది కొంచెం రూమ్ టెంపరేచర్లో ఉండాలి. ఇప్పుడు ఇందులో 1/4 కప్ షుగర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. బటర్ ఇంకా షుగర్ని మొత్తం కూడా మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఫ్లఫీగా క్రీమీగా ఉండాలి. ఇప్పుడు ఇది మొత్తం కూడా క్రీమీగా మారిన తర్వాత ఇందులో ఫ్లేవర్ కోసం నేను ఇక్కడ వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఫ్యూ డ్రాప్స్ అండ్ ఇది ఆప్షనల్ మాత్రమే, అంటే వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇక్కడ ఇదంతా కూడా మొత్తం కలిపేసుకొని ఇందులో కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. చిటికెడు సాల్ట్ అయితే సరిపోతుంది, ఎందుకంటే నేను ఇక్కడ ఆల్రెడీ సాల్టెడ్ బటర్ని తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1/2 కప్ మైదాని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత 1/4 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని చక్కగా కలిపేసుకోవాలి. ఈ బ్యాటర్ కలిపేటప్పుడు పాలు కానీ నీళ్ళు కానీ అస్సలు వాడకూడదు. ఇది మొత్తం కూడా బటర్తోనే కలుపుకోవాలి. ఒకవేళ బ్యాటర్ చాలా లూజ్గా అనిపిస్తున్నట్టయితే కొద్దిగా పాలు వేసుకొని కలుపుకోండి. ఈ చపాతీ డౌ లాగా గట్టిగా తడిపేసుకోవాలి. చూసారు కదా, ఇలా తడుపుకోవాలి. ఇప్పుడు ఈ డౌ బిస్కెట్స్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాయి. పిండి కరెక్ట్గా ఉందని ఎలా టెస్ట్ చేయొచ్చు అంటే ఇలాగా 2 ముద్దలని చేస్తే ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు ఒక క్లీన్ సర్ఫేస్ మీద కానీ లేదా చపాతీ పీట మీద కానీ ఇలా చూపిస్తున్న విధంగా ఒత్తుకుంటూ చపాతీ రోల్తో రోల్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా క్లీన్గా రావాలి. ఇప్పుడు ఒక బాటిల్ క్యాప్తో అయినా లేదంటే రౌండ్ కటర్తో అయినా కూడా చూపిస్తున్న విధంగా ఇలా రౌండ్గా మందంగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఎంత పర్ఫెక్ట్గా కట్ అయ్యాయో, ఇంత మందంగా ఉండాలి. చూడండి చక్కగా ఎంత బాగా వచ్చాయో. ఇలానే అన్నిటినీ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. మిగిలిన పిండిని కూడా మళ్ళీ అలాగే ఒత్తుకొని మళ్ళీ బిస్కెట్స్ చేసుకొని పెట్టుకోవాలి. వీటన్నిటినీ కూడా నూనె రాసిన ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, చూస్తుంటేనే ఎంత బాగున్నాయో. ఇప్పుడు వీటన్నిటినీ కూడా పైన సర్ఫేస్ మీద కాచి చల్లార్చిన పాలతో రబ్ చేసుకోవాలి. ఇలా గ్రీస్ చేసుకుంటే బిస్కెట్స్ కలర్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఒక కడాయిని తీసుకొని అందులో స్టాండ్ పెట్టుకొని బిస్కెట్స్ ప్లేట్ని ఉంచుకొని లో టు మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. ఇది 15 to 20 మినిట్స్ లోపు బేక్ అయిపోతుంది. ఎగ్జాక్ట్గా 20 మినిట్స్ తర్వాత తీసి చూస్తే బిస్కెట్స్ చాలా బాగా వచ్చాయి. చూసారు కదండి ఎంత బాగా వచ్చాయో. వావ్! మీరు కూడా ఈ ఉస్మానియా బిస్కెట్స్ని ఇంట్లో ఇలానే ట్రై చేయండి, చాలా బాగుంటాయి. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. పిల్లలకి ఎప్పుడు బయట నుంచి కాకుండా అప్పుడప్పుడు ఇలా ఇంట్లో కూడా చేసి పెట్టండి. ఇంకా బయట అస్సలు అడగరు, అంత బాగుంటాయి. ఇప్పుడు ఇంట్లోనే ఈజీగా ఉస్మానియా బిస్కెట్స్ని ఎలా చేయాలో చూసేశారు కదా. మరి ఎంతో ఈజీగా అందరికీ ఎంతో ఇష్టమైన చందమామ బిస్కెట్స్ని కూడా ఇంట్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. బేకరీ స్టైల్లో ఇంట్లోనే మోన్ బిస్కెట్స్ని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వస్తువులతోనే చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. బేకరీ టేస్ట్కి మాత్రం ఏ మాత్రం తగ్గదండి, ఇంకా బాగుంటాయి. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. చూసేద్దాం రండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని జల్లెడ పెట్టుకున్నాము. దాంట్లో మనం ఇప్పుడు 1 కప్పు మైదా వేసుకోవాలి. 1 కప్పు మైదా బదులుగా మీరు గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ మైదా వేస్తున్నాను. గోధుమ పిండితో అయితే ఇంకా హెల్దీగా బాగుంటాయి. నేను ఇక్కడ మైదా వేసి చూపిస్తున్నాను. 1 కప్పు మైదాని చక్కగా జల్లించేసుకోవాలి. ఇప్పుడు 1/2 కప్ షుగర్ పౌడర్ని కూడా వేసుకోవాలి. షుగర్ని ముందుగానే గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. షుగర్ పౌడర్ని కూడా వేసేసి జల్లించుకోవాలి. వీటిని జల్లించడం మాత్రం చాలా ఇంపార్టెంట్, అప్పుడే బిస్కెట్స్ చాలా బాగా వస్తాయి. ఇప్పుడు చిటికెడంత సాల్ట్ కూడా వేసుకున్నాము. దీని ద్వారా ఏమవుతుందంటే బిస్కెట్స్ అనేటివి చాలా బ్యాలెన్స్డ్గా చాలా బాగుంటుందన్నమాట. స్వీట్ బ్యాలెన్స్ అవుతుంది. ఇప్పుడు ఇందులో 1/4 కప్ వరకు ఆయిల్ వేసుకుంటూ ముద్దలాగా కలుపుకోవాలి. ఆయిల్ని కొద్దిగా వేసుకుంటూ ఇలా చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఒకేసారి వేసేస్తే పిండి పల్చగా అయిపోతుంది, బిస్కెట్ సరిగ్గా రావు. అందుకే ఇలా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, వేస్తుంటేనే ముద్ద కట్టేయాలి. చూడండి ఇప్పుడు మొత్తం ఆయిల్ కూడా నాకైతే ఇక్కడ 1/4 కప్ ఆయిల్ పట్టింది. మొత్తం కూడా చేసిన తర్వాత ఇంత సాఫ్ట్గా ఉండాలన్నమాట, చపాతీ పిండిలాగా.
ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఆయిల్ వేసుకొని గ్రీస్ చేసుకోవాలి. మనం బిస్కెట్స్ చేసే ముందే దీన్ని చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక చపాతీ పీట మీదన లేదంటే ఏదైనా క్లీన్ సర్ఫేస్ మీదన వేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా ఒత్తుకోవాలి. పైన సర్ఫేస్ క్లీన్గా రావడం కోసం చపాతీ రోలర్తో ఒకసారి ఇలాగా చేసుకోవాలి. ఇప్పుడు నైఫ్ తీసుకొని వీటిని 2 పార్ట్స్ కింద కట్ చేసుకోవాలి. తర్వాత ఇలాగా చూపిస్తున్న విధంగా బాటిల్ క్యాప్తో అయినా లేదంటే కుకీ కట్టర్తో అయినా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఫస్ట్ పార్ట్ రాలేదు, సెకండ్ పార్ట్ నుంచి బాగా వస్తుంది. 1/2 ఇంచ్ గ్యాప్ ఇస్తూ కట్ చేసుకోవాలి. చూడండి, ఇలాగా చూసారు కదా ఎంత బాగా షేప్ వచ్చిందో. బాటిల్ క్యాప్తో కూడా మనము ఈజీగా ఇలా చేసేసుకో. ఇప్పుడు మిగిలిన పిండిని కూడా మళ్ళీ డౌ లాగా చేసి కట్ చేసుకొని సేమ్ ప్రాసెస్లో మూన్ షేప్ని కట్ చేసుకోవాలి బాటిల్ క్యాప్తో. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో షేప్స్, చాలా బాగా వచ్చాయి. ఇప్పుడు ఒక ప్యాన్ అయినా లేదంటే చూపిస్తున్న బౌల్ లాగా అయినా ఏదైనా పెట్టుకొని అందులో ప్లేట్ పెట్టి దానిపైన మనం బిస్కెట్స్ ప్లేట్ని పెట్టి కవర్ చేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో 30 to 35 మినిట్స్ వరకు కూడా బేక్ చేసుకోవాలి. ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు 30 to 35 మినిట్స్ తర్వాత బిస్కెట్స్ని చూసేద్దాము. కరెక్ట్గా 35 మినిట్స్ తర్వాత నేను చూశాను. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో బిస్కెట్స్కి. బిస్కెట్స్ కుక్ అయిందో లేదో చూడడానికి పైన మనం పట్టుకొని చూస్తే పొడి పొడిగా అనిపిస్తూ ఉంటుంది. కొద్దిగా చల్లారిన తర్వాత బిస్కెట్స్ని ఇలా తీసేసేయండి. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో బిస్కెట్స్. బ్యాక్ కూడా అస్సలు మాడలేదు. సేమ్ బేకరీ స్టైల్లోనే యమ్మీగా టేస్టీగా ఇప్పుడు మన ఇంట్లో కూడా మనం చేసేసుకోవచ్చు. హ్యాపీగా ఇంట్లో పిల్లలకు పెట్టేసేయండి చేసి. మీరు కూడా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఇంట్లోనే బేకరీ స్టైల్లో మూన్ బిస్కెట్స్ని చూసేసాం కదా. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఆ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. మరొక అమేజింగ్ వీడియోతో మీ ముందుంటాను, మీ వైష్ణవి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.